ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్నాం. మీ సత్యోత్తమన అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుండి 18వ వచనం వరకు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండిందని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణంకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి సొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములను నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుసు, మేలు చేయటి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహంలో ఆపుట బహు ప్రయాసమాయను. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.